నమస్తే అందరికీ. నేను ఫిలోమినా. ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఛానల్‌కు అందరికీ కూడా స్వాగతం. ఈరోజు మన యొక్క ఛానల్‌లో మాట్లాడుకోబోయేటువంటి అంశం వచ్చేసి, మనము ఏదైనా ఒక సమస్య ఉండి మనం పోలీస్ స్టేషన్‌కి వెళ్ళినప్పుడు, అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కానీ, లేకపోతే అధికారులు కానీ, మనం ఎఫ్ఐఆర్ చేయటానికి మనం వెళ్ళినప్పుడు, ఆ యొక్క ఎఫ్ఐఆర్‌కు వాళ్ళు స్పందించకుండా, ఇది తప్పుడు కేసు అనేటువంటి విషయంలో మేము ఎఫ్ఐఆర్ చేయము అని ఒకవేళ అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పోలీసు అధికారులు ఎవరైనా నిరాకరిస్తే మనం ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని గురించి మనము మాట్లాడుకోబోతున్నాము. అలాగే ఈ యొక్క హక్కు ఉల్లంఘన జరిగితే ఈ విషయంలో ఏం చేయాలి? అధికారుల పైన మనము ఫిర్యాదు చేయవచ్చా అనేటువంటి అంశాన్ని మనం మాట్లాడుకోబోతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు హక్కు ఉల్లంఘన ఎక్కడ జరుగుతుంది? అక్కడ మనం వాయిస్ రేజ్ చేసి మాట్లాడొచ్చు. మనం న్యాయం కోసం మనము ముందుకు వెళ్ళొచ్చు. ఎందుకంటే భారత రాజ్యాంగం మనకు కల్పించినటువంటి ఆ యొక్క హక్కులన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే ఎక్కడైనా మీ యొక్క హక్కు ఉల్లంఘన జరిగినప్పుడు అక్కడ మీరు మాట్లాడవచ్చు అని చెప్తున్నాయన్నమాట. ఈ యొక్క హక్కు ఉల్లంఘన అంటే మనము ఏదైనా ఒక విషయంలో మనం పోలీస్ స్టేషన్‌కు ఒక విషయం గురించి ఎవరిపైన ఫిర్యాదు చేయటానికి లేకపోతే మనకు అన్యాయం జరిగినప్పుడు మనం అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులు ఇది సరైనటువంటి ఎఫ్ఐఆర్ కాదు, ఇది సరైనటువంటి రీజన్ కాదు అని వాళ్ళు ఒకవేళ మన యొక్క కంప్లెయింట్‌ని తీసుకోకుండా మన యొక్క దీనిని యొక్క ఎఫ్ఐఆర్ మేము చేయము అని నిరాకరించినప్పుడు ఏం చేయాలని. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక కంప్లెయింట్‌ని మనం తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క అధికారులు ఒకవేళ ఒక చదువు రానటువంటి వ్యక్తి అక్కడికి వెళ్ళి తన కంప్లెయింట్ తను ఇవ్వాలంటే తను ఓరల్‌గా ఇవ్వొచ్చనమాట. రిటర్న్‌గా కాకుండా ఓరల్‌గా చెప్పొచ్చు. ఓరల్‌గా చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి రైటర్ అనేటువంటి వాళ్ళు ఆ యొక్క కంప్లెయింట్‌ని రాస్తారనమాట. రాసి తర్వాత ఆ యొక్క కంప్లెయింట్‌దారు ఎవరైతే ఉన్నారో ఆయనకు ఆ రాసినటువంటి విషయము వినిపిస్తారనమాట. చదివి వినిపించి అతని దగ్గర సైన్ తీసుకుంటారనమాట. ఇదంతా ఏంటంటే సిఆర్‌పిసి సెక్షన్ 154 ప్రకారము ఇదంతా కూడా జరుగుతుందనమాట. అలాగే ఈ యొక్క వ్యక్తి ఏదైతే కంప్లెయింట్ చేస్తాడో ఆ కంప్లెయింట్‌కి సంబంధించినటువంటి ఒక కాపీని అంటే ఒక అక్నాలెడ్జ్‌మెంట్‌ని కూడా ఆ యొక్క కంప్లెయింట్‌దారుడికి పోలీస్ స్టేషన్ నుంచి అతను పొందటానికి అర్హుడుగా ఉంటాడనమాట. ఒకవేళ ఈ 2 జరగలేదు, కంప్లెయింట్ తీసుకోలేదు, అలాగే అతనికి అక్నాలెడ్జ్‌మెంట్ కూడా ఇవ్వలేదు అనంటే నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఏం చేయాలి అంటే ఆ యొక్క అధికారుల పైన మనం కంప్లెయింట్ చేయొచ్చా అంటే తప్పకుండా చేయొచ్చనమాట. పై అధికారులు ఉంటారండి. అంటే పోలీస్ అథారిటీ అనేటువంటి ఒక కమిటీ ఉంటుందనమాట. అక్కడ మనము వాళ్ళకి కంప్లెయింట్ చేయొచ్చనమాట. ఎలాగ కంప్లెయింట్ చేయాలి అనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌కు అక్కడ మనము ఒక ఆహ్, రిజిస్టర్ పోస్ట్‌లో ఒక లెటర్‌ని పంపించాలనమాట. మన యొక్క కంప్లెయింట్ అయితే ఏముందో ఆ యొక్క కంప్లెయింట్‌ని పంపించాలి. పై అధికారుల దగ్గర నుంచి కూడా మనకు సరైనటువంటి రెస్పాన్స్, సరైనటువంటి ఆ యొక్క స్పందన రాలేదు అనంటే మనము ఇంకా ఎక్కడికి వెళ్ళాలంటే లోకల్‌లో ఉంటే ఆ యొక్క పోలీస్ స్టేషన్‌కు సంబంధించినటువంటి ఆ యొక్క లోకల్ సరౌండింగ్‌లో ఉన్నటువంటి ఆ యొక్క మెజిస్ట్రేటెడ్ కోర్ట్‌కి వెళ్ళాలనమాట. అక్కడ మనము కంప్లెయింట్ ఇవ్వాలి. ఇలాగా కోర్ట్‌కి వెళ్ళి అక్కడ మనం ఇచ్చేటువంటి కంప్లెయింట్‌ను ప్రైవేట్ కంప్లెయింట్ అంటారనమాట. ఈ యొక్క ప్రైవేట్ కంప్లెయింట్ అనేటువంటిది కూడా ఇచ్చేటువంటి ఆ యొక్క అవకాశాన్ని భారత రాజ్యాంగము ఆ యొక్క చట్టాలనేటువంటివి మనకు కల్పించడం జరిగిందనమాట. కాబట్టి ఎవరైనా ఇలాంటి ఏదైనా ఒక సమస్య ఎవరికైనా ఎదురైనప్పుడు మీరు ఇలా చేయొచ్చు అనేటువంటి ఒక అవేర్‌నెస్ కోసం అనేటువంటిది ఈ యొక్క వీడియో చేయటం జరిగిందనమాట. అలాగే ఈ యొక్క వీడియోను ఎవరైతే ఆహ్, చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి. తప్పకుండా అందరికీ కూడా మనం అవేర్‌నెస్ కల్పిస్తాము. ఎందుకంటే మన ఛానల్ అంతా కూడా లీగల్‌కి సంబంధించినటువంటి విషయాలను ఒక సామాన్య మానవుడు కూడా లీగల్ విషయాలను తెలుసుకొని